కాకినాడ జిల్లా తుని మండలంలో లోవా గ్రామంలో శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం ఉంది. ఇది దారాకొండ తీగకొండల మధ్య కొండపై ఉంటుంది. తలుపులమ్మ తల్లి టెంపుల్ గోదావరి సహజ సౌందర్యానికి ప్రతీకగా చుట్టూ కొండలు లోయలతో ప్రశాంతమైన అందమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. భక్తుల తలుపులను తీర్చే తలుపులమ్మ ఆలయానికి మహర్దశ పట్టింది. ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టిన పనులు వేగం పుంజుకుంటున్నాయి. ఆధునిక హంగులతో అత్యాధునిక సౌకర్యాలతో చేపట్టిన ఈ పనులు 3 నెలల్లోగా పూర్తి కానున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కృతయుగంలో ఇక్కడ చేరుకున్న అగస్త్య మహర్షికి సంధ్యావందనం చేసుకోవాలనుకుంటే ఎక్కడా నీరు కనిపించదు. దాంతో మహర్షి జగన్మాతను ప్రార్థించగా అమ్మవారు అనుగ్రహించి కొండపై నుంచి జలపాతాలు నీటిధారల కురిసినట్టు పురాణాల ద్వారా తెలుస్తుంది. మహర్షి సంధ్యావందనం తర్వాత జగన్మాతను ఇక్కడే కొలువై ఉండమని కోరడంతో అమ్మవారు ఆ కొండల్లో వెలిసినట్లుగా ఆలయ చరిత్ర తెలియజేస్తోంది. కాలక్రమంలో తలుపులమ్మగా భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ విశేష పూజలు అందుకుంటున్నారు. అగస్త్య ముని ఇక్కడ కొండలో ధ్యానం చేశారని, ఆ కొండలోని పండ్లను తిని ఈ కొండలోని నీటిని తాగేవాడని చెబుతున్నారు. దారకొండ ప్రారంభమైనప్పటి నుండి అంతరాయం లేకుండా నీటి ప్రవాహం వస్తోంది. అమ్మవారు దయతో భక్తులు తన వద్దకొచ్చే వరకు వేచి ఉంటారని, ఆమె గురించి ఆలోచన చేసిన భక్తుల వద్దకు పరిగెత్తుతుందని విశ్వసిస్తున్నారు. గోదావరి, ఉత్తర కోస్తా జిల్లాల ప్రజలు ఈ ఆలయంతో ప్రత్యేక బంధాన్ని పంచుకుంటారు. తలుపులమ్మ తల్లి తమను ప్రమాదాల నుండి కాపాడుతుందని, లాభాలార్జించడంలో సహాయపడుతుందని బలంగా విశ్వసిస్తున్నారు. లారీలు, వాహనాల ట్రక్కు యజమానులు కొండగుడి పాదాల వద్ద గుడారాలు వేసుకుని బలులర్పించి తమ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను గోడపైకి భక్తి శ్రద్ధలతో చిత్రీకరిస్తారు. కొత్త వాహనాలను కొనుగోలు చేసే చాలా మంది ఆలయాన్ని సందర్శించి అమ్మవారి చెంతనే పూజలు జరుపుతారు. ఇక తలుపులమ్మ ఆలయానికి మహర్దశ రాబోతుంది. దేవాదాయ శాఖ 15 కోట్ల నిధులతో అధికారులు ప్రత్యేక మాస్టర్ ప్లాన్తో ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. కొండల మధ్య వెలిసిన అమ్మవారి మూల విగ్రహాలు కదపకుండా నూతన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా ఎంపిక చేసిన కృష్ణశిలతో ఆలయ నిర్మాణం జరగబోతోంది. అతి పురాతనమైన అమ్మవారి ఆలయం కావడంతో భక్తుల దర్శనాల కోసం ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. నూతన ఆలయం, గాలిగోపురం, మెట్ల విస్తరణతో పాటు కాటేజీలు నిర్మిస్తున్నారు. 3 నెలల్లో ఆలయ అభివృద్ధి పనులు పూర్తి కానున్నాయని, జూన్కి నూతన ఆలయంలో భక్తుల దర్శనాలు కల్పించే దిశగా ఏర్పాటు జరుగుతున్నట్టు ఆలయ ఈవో విశ్వనాథరాజు తెలిపారు. పనులు పూర్తయితే తలుపులమ్మ అమ్మవారి ఆలయం రాష్ట్రంలో ప్రముఖ దివ్యక్షేత్రంగా వెలుగొందడం ఖాయమంటున్నారు. గణపతి ఆలయం, అలాగే టికెట్ కౌంటర్లు, కొబ్బరికాయలు కొట్టుకునే ప్రాంతాలు, కాళ్ళు కడుక్కునే ప్రదేశాలు, అలాగే శ్రేష్టమైన మంచినీరు కూడా అందించడం జరుగుతుంది. ఆ తర్వాత ఫ్లోర్లో అమ్మవారి ఆలయంలో అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు కానీ, అమ్మవారి దగ్గర పూజ చేసిన తాళ్ళు కానీ, తావీదులు కానీ, ఫోటోలు కానీ, ఈ యంత్రాలు కానీ వీళ్ళందరూ చాలామంది సెంటిమెంట్గా వాళ్ళ గృహాల్లో వాటిని వినియోగించడం జరుగుతుంది. వాటి నిమిత్తం సువిశాలమైన లేటెస్ట్ పద్ధతిలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా చేసి ఉన్నాం. మరో ఫ్లోర్లో అమ్మవారి ఆలయానికి భక్తులు వేలాదిగా రావటం, ముఖ్యంగా ఆదివారాల్లో, మంగళవారాల్లో కూడా రావటం వల్ల దర్శనానికి వాళ్ళు క్యూ లైన్లు సరిపోకపోవటం వల్ల ప్రత్యేకంగా దాదాపు 6000 SFT ఫ్లోర్ నిర్మించి క్యూ కాంప్లెక్స్ అన్నీ పెట్టడం జరిగింది. అందులో కూడా భక్తులు ఎక్కువసేపు నిలబడకుండా క్యూ లైన్లో కూర్చుని వాళ్ళు ముందుకు సాగుతూ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అలాగే పై ఆలయంలో అమ్మవారి పంచలోహ విగ్రహాలను ఏర్పాటు చేసి ఈ ఆలయంలో భక్తులందరికీ కూడా దర్శనం తప్ప కుంకుమ పూజ కానీ, అభిషేకం కానీ, హోమంలో కానీ పాల్గొనడానికి గతంలో అవకాశం ఉండేది కాదు స్థలాభావం వలన. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పంచలోహ విగ్రహాల దగ్గర అమ్మవారి శ్రీచక్రాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో భక్తులందరూ కూడా మహిళలు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి కుంకుమ పూజ కానీ, పంచామృత అభిషేకాలు నిర్వహించే రోజుల్లో అభిషేకాల్లో పాల్గొనటం కానీ, అలాగే ప్రతి శుక్రవారం పౌర్ణమిలో నిర్వహించే చండీ హోమంలో కానీ పాల్గొనడానికి ఒక విశాలమైన మండపాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. అలాగే దర్శనం చేసుకున్న అనంతరం వచ్చే భక్తుల కోసం పైన ఒక ప్రసాదం కౌంటర్ కూడా ఏర్పాటు చేసి అమ్మవారి ప్రసాదం పులిహార
లడ్డు ప్రసాదం కూడా విక్రయించడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం. దీనికి ముందు ఒక 120 అడుగుల ఎత్తుతోటి అమ్మవారికి 5 అంతస్తుల రాజగోపురాన్ని నిర్మించి ఆ రాజగోపురం ద్వారా భక్తులు లోపలికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మరొక 10 రోజుల్లో అనగా మార్చి నెలాఖరు నాటికి రాజగోపురం నిర్మాణ పనులు పూర్తయ్యి ప్లాస్టింగ్లు ప్రారంభించున్నాం. ఇప్పటికే 2వ ఫ్లోర్ ప్లాస్టింగ్ అవుతుంది. మరో నెల 15 రోజుల్లో మిగతా 3 ఫ్లోర్లు ప్లాస్టింగ్ చేసి దాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి చురుగ్గా ప్రయత్నాలు చేస్తూ జగదేక మాత లలితాంబికాదేవి మరో అవతారంగా కొనియాడుతున్న భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా నిత్య పూజలు అందుకుంటూ దుష్ట శిక్షణ దీన రక్షణ కోసం దుర్గమ్మగా ఆది పరాశక్తిగా అవతరించి నిరంతరం సంచారం చేస్తున్నారని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అమ్మవారిని దర్శించుకొని ఏ కోరికలు కోరుకున్నా తీరుతాయని ఆలయం అభివృద్ధి చేస్తుండడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము నర్సీపట్నం తాండవన్ జంక్షన్ నుంచి వెనలపాలెం నుంచి వచ్చాం. ఇక్కడ మా చిన్నపిల్లకాడి నుంచి మా అమ్మమ్మ మా తాతయ్యలందరూ ఇక్కడికి తీసుకొచ్చేవారు. అప్పటి నుంచి మాకు అమ్మవారంటే తలుపులమ్మ తల్లి అమ్మవారంటే మాకు చాలా ఇష్టమైన తల్లి. అనుకున్న కోరికలు కూడా తీర్చుకుంటూ వస్తుంది. అంతే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తూ ఉంటాం మేము. అలా అని చాలా గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. వాళ్ళ కోరికలు తీర్చుకొని వెళ్తూ ఉంటారు అందరు కూడా. అప్పటికి ఇప్పటికీ కూడా అందరు అలా వస్తూనే ఉంటారు. ఇప్పటికీ కొంచెం కొద్దిగా మారుతూ ఉన్నది. అమ్మవారు విగ్రహం ఇంకా పైన చేస్తున్నారు. ఇంకా చాలా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు కన్నా శ్రీరాములు అండి. అమలాపురం మాది. నేను వ్యాపారస్తుడిని. ఇక్కడ అమ్మవారు ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి మేము వస్తున్నామండి. తల్లిమ్మ తల్లి ఆ రోజుల్లో రాళ్ళు రప్పల కింద ఉండి తర్వాత ఏమో బాగా డెవలప్ చేశారు. నీళ్ళని సౌకర్యాలు రోడ్లు ఈ ఘాటు ఇవన్నీ కూడా అమ్మవారి టెంపుల్ అది కూడా చాలా బాగా డెవలప్ చేశారు. సౌకర్యం కూడా చాలా బాగుంది. వచ్చి భక్తులు వేలాది మంది లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. చాలా బాగున్నది, చాలా బాగుందండి అమ్మవారు ఆ తలుపులమ్మ తల్లి దయ వల్ల చాలా బాగుంది. దట్టమైన అడవులు, కొండలు, పచ్చని ప్రకృతి మధ్య అమ్మవారి క్షేత్రం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. దేవస్థానంలో సుమారు 12 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధాన ఆలయం పునర్నిర్మాణ పనులు పూర్తి చేయగా 5 అంతస్తుల మహామండపం, 100 అడుగుల రాజగోపురం పనులు వేగంగా సాగుతున్నాయి. రాజగోపురం నుంచి సుమారు 120 అడుగుల ఎత్తులో గణపతి ఆలయం వరకు ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తున్నామని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. అమ్మవారి ఆలయం కొండపై ఉండడంతో వృద్ధులు, చిన్నారులు మెట్లెక్కేందుకు ఇబ్బందులు పడుతూ ఉండడంతో ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తున్నారు. వేగవంతంగా పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.